బాధ్యత మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ కు 11,440 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజ్ ప్రకటనకు కారణమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వానికి గాజువాక జనసేన శ్రేణులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజ్ ప్రకటించడానికి కీలక పాత్ర వహించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని గాజువాక జనసేన ఇన్ఛార్జ్ కోన తాతారావు చెప్పారు. ప్యాకేజీ సాధించిన డిప్యూటీ సీఎం స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించేలా కృషి చేయగలరని నమ్ముతున్నట్లు తాతారావు అన్నారు. దేశ చరిత్రలో లెక్కించబడే రోజు. ఎందుకంటే అనేక మంది ప్రాణత్యాగాలతో ఏర్పడినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో మూసేసే పరిస్థితికి వచ్చింది. దీనికి పునరుజ్జీవం పోయటానికి కేంద్ర కేబినెట్ నిన్న తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైంది. అందుకనే నిన్న పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు, దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఆశీస్సులతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మంచి రోజులు వచ్చినాయి. నిన్న దాంట్లో భాగంగానే 11,442 కోట్ల రూపాయలు ఈయన పునరుజ్జీవం పోయటానికి వారు కేటాయించారు. ఆ కేటాయించినటువంటిది ఇంత పెద్ద స్థాయిలో ఏ కంపెనీకి కానీ ఏ పరిశ్రమకు కానీ అలా కేటాయింపులు జరగలేదు గతంలో కానీ ఎప్పుడు కూడా. ఒకటి ఎన్డీఏ గవర్నమెంట్లో 1998లో ఒకసారి ఇబ్బందులు పాలవుతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాల బాట పడితే BFRకి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ప్రధానంగా ఇవాళ చెప్పుకోదలుచుకుంది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటన 2021 జనవరి 27 వస్తే వెంటనే స్పందించినటువంటి నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. నిర్వాసితులకి, విశాఖపట్నం ఉక్కులో పనిచేస్తున్న ఉద్యోగులకి నేను భరోసాగా ఉంటానని చెప్పి ప్రధానమంత్రి గారి దగ్గరికి, అమిత్ షా గారి దగ్గరికి ఫిబ్రవరి 10న వీళ్ళు కలిసి నచ్చజెప్పి వచ్చారు. దాంతో పాటు అదే సంవత్సరం అక్టోబర్ 30న సాక్షాత్తు స్టీల్ ప్లాంట్ ముఖద్వారం దగ్గర ఇదే ప్రాంతంలో 3 లక్షల మందితో నిరసన తెలియజేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి ఆ కార్యక్రమం చేపట్టారు. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి, భూములు ఇచ్చిన నిర్వాసితులు కానీ, ఇందులో ఉద్యోగాలు చేస్తున్నటువంటి పర్మనెంట్ ఉద్యోగులు, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకి భరోసా ఇవ్వగలిగారు. పోలవరం ప్రాజెక్టులో